హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అష్రఫ్ అండ్ ఆఫ్రీన్ కిచెన్స్. ఈరోజు వచ్చేసి మనం ప్రిపేర్ చేయబోతున్నాము కేక్ పైనాపిల్ది. ఇది మనకు కావాల్సిన ఏమేమి ఐటమ్స్ అన్నీ చెప్తాను. ఇది మెజర్మెంట్ కప్స్ అండి. దీంతో 4 కప్పులు మైదా తీసుకుంటాము. ఇది వచ్చేసి దీంట్లో మనం వచ్చేసి చక్కెర తీసుకుంటాము, ఒక 2.5 కప్ చక్కెర. దీంట్లో వచ్చేసి మెజర్మెంట్ ఇది కప్పులు సైజ్ చెప్పలేదు. ఇది వచ్చేసి 1 కప్ అండి, 250 ml, 4 కప్పులు అంటే కేజీ కేక్ తయారు చేయబోతున్నాము. ఇది వచ్చేసి ఇది 1/2 కప్ అండి, అంటే 125 ml. దీంట్లో వచ్చి మనము స్వీట్ అనేది చక్కెరని ఇలా పౌడర్, ఫైన్ పౌడర్ మాదిరిగా చేసుకున్నాము. దీన్ని వచ్చి 2.5 టీ స్పూన్లు దీంట్లో తీసుకోవాలి. ప్లస్ ఇది వచ్చేసి 1/3 అంటే 75 ml కప్ అండి మెజర్మెంటు. ఇది వచ్చి దీంట్లో ఆయిల్ తీసుకుంటాము. ప్లస్ ఇది వచ్చేసి 1 టేబుల్ స్పూన్ అండి మెజర్మెంట్. ఇది 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 వస్తుంది. ఇది దీంట్లో వచ్చి మనము వంట సోడా అనేది తీసుకుంటాము. మనం ఏమేమి పదార్థాలు కావాలో చూస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇది బేకింగ్ పౌడర్ అండి. ఇది వచ్చి బేకింగ్ సోడా అండి. ఇది వచ్చేసి వెనిగర్ బాటిల్, దీంట్లో కొంచెం తీసుకుంటాం మనము కావాల్సింది. ఇది వచ్చి ఎసెన్షియల్ పైనాపిల్ ఎసెన్షియల్ మనకు కావాల్సిందిగా. ఇది మైదా పిండి ప్లస్ కొంచెం పాల పౌడర్ అండి. ఈ పాల పౌడర్ కానీ ఒక 4-5 టీ స్పూన్లతో మనం దీంట్లో మిక్స్ చేసుకుంటాము. మరియు దాన్ని మైదా పిండిని అంతా ఫిల్టర్ చేసేదానికి ఇది మనం జల్లెడ పెట్టుకున్నాము. ఇదంతా కలిపేదానికి ఒక బౌల్ని మనం రెడీ చేసుకున్నాము. మనం దీంట్లో మరియు పాలు కావాలండి, పాలు వేసుకొని మనం ప్రిపేర్ చేస్తాం 1 kg కేక్ని. పదండి లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. మీరు కనుక మా ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. పదండి వీడియోస్. ఇందులో కొంచెం పాలను, ఒక చిన్న పాల ప్యాకెట్ను యూజ్ చేసి దీంట్లో పోసుకున్నామండి. ఓకేనా? 1 kg దాంట్లో 250 ml పాలు కావాలి మనకి. ఒక బౌల్లో ఇలా తీసుకోవాలి. మరియు మనం వెనిగర్ని కలుపుదాము. ఇప్పుడు మనం వెనిగర్ని వేస్తున్నాము. చూడండి, 1 టేబుల్ స్పూను వెనిగర్. ఇది వెనిగర్ 2 టేబుల్ స్పూన్ వేస్తున్నాము. ఓకే, దీన్ని బాగా విక్స్తో కలియబెట్టాలి. దీన్ని మరియు విక్స్తో బాగా కలియబెట్టుకోవాలి పాలని. ఇప్పుడు మనం దీంట్లో వచ్చి మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. 2.5 కప్పు. దీంట్లో కప్తో 2.5 కప్పు మనము చక్కెరను ఫైన్ చేసుకొని పౌడర్ చేసుకొని మనం దీంట్లో కలుపుకుంటున్నాము. 2.5 కప్ అండి, 1 kg కేక్ గాను. ఎక్కువ స్వీట్ లేకుండా లైట్గా మనం దీంట్లో వచ్చేటట్టుగా మనం కలుపుకుంటున్నాము. ఇలా అనేసి మనం కొంచెం ఎక్కువ కలుపుకుంటాం స్వీట్ కోసం. 3 కప్పులు మొత్తం మనం చక్కెర పౌడర్ని మిక్స్ చేసుకున్నాము. దీన్ని మనం మిక్స్తో కలియబెట్టుకుంటాము. ఓకేనా? చూడండి, బాగా ఈ స్టైల్లోనే కలపాలి. మళ్ళీ రౌండ్ చేయకూడదు, మళ్ళీ వెనకల వాపస్ తిప్పకూడదు. ఇట్నే టైట్గా కలపాలి. ఓకేనా? బొక్కలు వేపకూడదు. ఇది బాగా పాలుల్లో పౌడర్ అంతా నీట్గా మిక్స్ అయ్యేటట్టు మనం కలుపుకోవాలి. గడ్డలు లేకుండా ఇలా మనం నీట్గా కలియబెట్టుకోవాలి కేక్ కోసం. ఇది వచ్చేసి మనం ఎగ్లెస్ కేక్, ఎగ్ లేకుండా మనం కేక్ తయారు చేస్తున్నాము. ఎగ్లెస్ కేక్ అండి. ఓకేనా? స్టెప్ బై స్టెప్ చూడండి లాస్ట్ వరకు. ఈ వీడియోని స్కిప్ చేస్తే మీకు ఈ విషయం తెలియకుండా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ మనం దీంట్లో వచ్చి రిఫైండ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, ఏ టేస్ట్ లేనిది సన్ఫ్లవర్ ఆయిల్ అనేది మనము 1 కప్పుతో యాడ్ చేసుకుంటున్నాము. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఆయిల్ మనం దీంట్లో రిఫైండ్ ఆయిల్ కలుపుకుంటున్నాము. దీన్ని ఫైన్గా కలుపుకోవాలి. ఇలా నీట్గా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి ఆయిల్ని.
దీన్ని కలుపుకున్న తర్వాత మనం దీంట్లో వచ్చేసి వెన్నెల ఎసెన్స్ లేదా మన దగ్గర పైనాపిల్ ఫ్లేవర్ ఉంది, ఎసెన్స్, పైనాపిల్ ఎసెన్స్ దీంట్లో యాడ్ చేసుకుంటాము 1 టేబుల్ స్పూన్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పైనాపిల్ ఎసెన్స్ని వేస్తున్నాము. 1 టేబుల్ స్పూన్ పైనాపిల్ ఎసెన్స్ ఇంట్లో వేసాము. ఓకే, బాగా దీన్ని మిక్స్ చేసుకుందాము, కలబెట్టాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మీకు చెప్తాను. ఇది కలిపెట్టుకునేది మిక్సీని కొంచెం సైడ్లో పెట్టుకోవాలి. మనం వచ్చి నెక్స్ట్ మైదా పిండి అది ఏం కలుపుదామో అది ప్రాసెస్ చూద్దాం రండి. ఇప్పుడు మనం ఇది 4th కప్ వచ్చేసి మైదా పిండి తీసుకుంటాము. ఇది కప్ వచ్చేసి 250 ml, అంటే 4th అంటే 1 kg కేక్ తయారవుతుంది. మైదా పిండి దీంట్లో వేసి 4th కప్ మెజర్మెంట్ తీసుకుందాము. 4 కప్స్ టోటల్గా. ఇది 1, 4 కప్పులు వేసుకున్నాము. మరియు దీంట్లో వచ్చేసి మనం టేబుల్ స్పూన్ ఇది బేకింగ్ పౌడర్ వచ్చి 2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ కలుపుకుందాం. 2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, మరియు దీంట్లో వచ్చేసి మనం సోడా కలుపుకున్నాము. ఇది వచ్చి 2 టేబుల్ స్పూన్. సోడా 2 టేబుల్ స్పూన్ సోడా వేసుకున్నాము. మరియు దీంట్లో పాల పౌడర్ అండి, దీంట్లో 1/2 కప్ వచ్చేసి పాల పౌడర్ వేస్తున్నామండి. పాల పౌడర్ దీంట్లో కలుపుకున్నాము, ఎందుకంటే స్ట్రక్చర్ కొంచెం స్మూత్గా వస్తుంది. ఓకేనా, ఇదంతా మిక్స్ చేసి జల్లడి పెట్టుకుందాము. అదండి జల్లడి పెట్టండి. దీంట్లో వచ్చి 2 చిటికెలు ఉప్పు, సాల్ట్, ఐరన్ సాల్ట్ తీసుకోండి. ఎందుకంటే సాల్ట్ కలుపుకుంటే మనం కేకులో టేస్ట్ అనేది ఇంక్రీస్మెంట్ అవుతుంది. మైదా పిండి ప్లస్ బేకింగ్ పౌడర్, సోడా పౌడర్ మరియు వచ్చి పాల పౌడరు, సాల్ట్ అంతా కలబెట్టి జల్లెడ పట్టుకున్నామండి. ఈ బ్యాటర్ని ప్రీ మిక్స్ని వచ్చి మనం వచ్చేసి దీంట్లో కలుపుకుందాం. మనం ఇది షుగర్ సిరప్ ప్లస్ ఇది మనం చేసుకున్నాం కదా, దీంట్లో కొద్దిగా కలిపి మిక్స్ చేయాలి కదండి. మిక్స్ చేస్తాం, కొద్దిగా దీంట్లో వేసి మిక్స్ చేస్తాం. ఈ బ్యాటర్ని ఇలా కలుపుకోవాలి, మిక్స్ చేయాలి, బాగా మిక్స్ చేస్తూ వేసుకోవాలి బ్యాటర్ని. ఇలా కొంచెంగా కలుపుకోవాలి, అప్పుడు మనకు పర్ఫెక్ట్గా మిక్స్ అవుతుంది. మనకు బ్యాటర్ నీట్గా వస్తుంది. ఓకేనా, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను పూర్తిగా చూపిస్తాను. ఇప్పుడు చూడండి మన కన్సిస్టెన్సీ ఎట్లా నీట్గా వచ్చిందో. బ్యాటర్ మొత్తం మిక్స్ చేసుకున్నాము, చూడండి ఫ్లో ఎక్కువ నీట్గా వచ్చింది. మరియు ఇది వచ్చి ఎక్కువ థిక్నెస్ లేదు, ఎక్కువ లూజ్ లేదు, మీడియంగా ఉంది. ఇలా కలుపుకోవాలి రిబ్బన్ స్టైల్. చూడండి రిబ్బన్ మాదిరిగా వస్తుంది బ్యాటర్. దీనిలో వచ్చేసి మనము ఇది పైనాపిల్ కలర్ కాబట్టి మనం ఎల్లో కలర్ని మిక్స్ చేసుకుంటున్నాము. ఎల్లో కలర్ ఇది ఫుడ్ జెల్ అండి. దీంట్లో వచ్చేసి మనం డ్రాప్లు వేసుకొని ఇది కలబెట్టుకుంటాం నీట్గా. ఇది ఇప్పుడు మనం దీన్ని బ్యాటర్ని కలబెడతాం నీట్గా. బ్యాటర్ ఎల్లో కలర్ ఎలా వచ్చిందో, పైనాపిల్ ఫ్లేవర్ అండి. మన బ్యాటర్ అంతా రెడీ ఉంది. మనం దీన్ని వచ్చేసి మనము 1 kg ఇది మోల్డ్ అండి. ఈ మోల్డ్లో వచ్చేసి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని మనం కుక్ చేసుకుందాం. మనం ఈ బ్యాటర్ని ఇలా సెంటర్లో కన్సిస్టెన్సీలో వేసుకోవాలా. బ్యాటర్ మోల్డ్లో, కేక్ మోల్డ్లో చూసారా నీట్గా అది తీసుకోవాలి. ఎలా రిబ్బన్గా ఫ్లో అవుతుందో రిబ్బన్ స్టైల్లో ఇలా ఉంటే మన కేక్ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఎగ్లెస్ కేక్ అన్నమాట, నీట్గా ఉంటుంది. బందర్
మరియు దీన్ని ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ట్యాప్ చేయాలి దాన్ని. అలా బబుల్స్ అనేది రాకుండా పైకి ట్యాప్ చేసుకొని నీట్గా మనం ఓవెన్లో సెట్ చేసుకోవాలి. పదండి ఓవెన్లో సెట్ చేస్తాం. ఇది వచ్చేసి మార్క్యూ OTG అండి. దీంట్లో వచ్చేసి మనం బేక్ చేస్తాము మన కేక్, పైనాపిల్ కేక్ని. ఓకేనా, ఈ బ్యాటర్ని తీసుకొని వచ్చి దాంట్లో OTGలో పెట్టి మనం ఆన్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి హీటింగ్ మిషన్ అండి. ఇది వచ్చి హీటింగ్ వచ్చి 180 పెట్టుకున్నాను. ఇది రాడ్స్ అన్నమాట. కింద రాడ్లు 2 వస్తాయి, పైన 2 రాడ్లు వస్తాయి. అది వచ్చేసి మనం కింద ఓన్లీ 2 రాడ్లు కింద ఆన్ చేసుకుందాము. మళ్ళీ ఫ్యాన్ అండి, ఇది బటన్ వచ్చేసి ఇది ఫ్యాన్ వేడి సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఇది వచ్చి టైమింగ్ 40 నిమిషాల్లో పెట్టుకుంటే కేక్ మనకు రెడీ అవుతుంది. పదండి ఇందులో పెట్టుకొని మనం కుక్ చేస్తాం. ఓకేనా, ఇది వచ్చేసి డోర్ అండి. డోర్ ఇలా ఓపెన్ చేసేసి మన కేక్ బ్యాటర్ ఉంది కదా, దీన్ని పెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ప్రీ హీట్ చేసుకోవాలి కొంచెం 2-3 మినిట్స్. లోపల ఏదైనా గ్యాసెస్ ఉంటే మనకు అవుట్ అవుతుంది. మనం కేక్ బ్యాటర్ దీంట్లో పెట్టుకొని లిడ్ క్లోజ్ చేయాలి. చూడండి, కేక్ బ్యాటర్ ఇందులో పెట్టుకున్నాము. లాస్ట్ రోలో మనం పెట్టుకోవాలి. కింద కడ్డీలు మాత్రమే ఆన్ చేసుకోవాలి హీటింగ్ కోసం, పైన రాట్స్ ఆన్ చేయకూడదు. పదండి టైమింగ్ పెట్టుకుంటాం. మేము వచ్చేసి దీన్ని టైమర్ వచ్చేసి 40 మినిట్స్ అనేది సెట్ చేసాము. టైమర్ 40 మినిట్స్ సెట్ చేసి ఇంకా బేక్ చేసేదానికి వదిలేసామండి. బేక్ అయిన తర్వాత మనకు ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, లాస్ట్ వరకు వీడియో చూడండి. ఇది చూడండి ఫ్రెండ్స్, కుక్ అయిపోయింది, అంతా కేక్ రెడీ అయిపోయింది మనం చేసింది. ఇప్పుడు మనం దీన్ని OTG నుంచి బయటికి తీసి చెక్ చేస్తాం. దీన్ని కేక్ని ప్రిపేర్ చేసేదానికి టైం పట్టింది 40 మినిట్స్. మనకి 1 kg కేక్ కోసం టైమర్ వచ్చేసి మనం 40 మినిట్స్ అనేది సెట్ చేసుకున్నాం. ఓకేనా, ఇది బయటికి తీసి చూపిస్తాను ఎలా ఉందో. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మన కేక్ ఈవెన్లీ బాగా కుక్ రెడీ అయింది. అంతా పైన కొంచెం బ్రేక్ అయింది, నో ప్రాబ్లం. అంతా స్మూత్గా బ్యాటర్ చూడండి, స్మూత్గా రెడీ అయిపోయింది, స్పంజ్ టైప్లో బాగా. ఇది మనం తీసి ఓపెన్ చేసి చూపిస్తాం. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ ఈవెన్గా కుక్ అయిపోయింది మన బ్రెడ్. మనం దీన్ని అన్మోల్డ్ చేస్తాము. మోల్డ్లో నుంచి కేక్ బయటికి తీస్తాము. చూస్తూ ఉండండి, ఇది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసింది బయటికి కేక్. మరియు చూడండి ఎంత స్పంజీ, బాగా నీట్గా స్పంజ్ స్మూత్నెస్ చూడండి, స్ట్రక్చర్ చూడండి. మన కేక్ అన్మోల్డ్ అయిపోయింది. ఎంత సాఫ్ట్గా, ఎంత స్పంజీగా వచ్చిందో ఇదంతా. ఇది హార్డ్, కొంచెం పైన హార్డ్ ఉంది, ఇది తీసేయాలి. ఈవెన్ కట్ చేసేసి మనం ఇది ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా బ్యాటర్ ఎంత బాగా వచ్చింది పైనాపిల్ కేక్. అంతేనండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్తో మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయగలుగుతారు. మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అష్రఫ్ అండ్ ఆఫ్రీన్ కిచెన్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీ సపోర్ట్ మాకు ఎల్లప్పుడూ కావాలి. థ్యాంక్ యూ. లాస్ట్ దిస్ వాచ్ వీడియో.